హలో అండి. ఈరోజైతే పాపని స్కూల్ డ్రాప్ చేయడం కోసం నేను కూడా వెళ్తున్నాను. డైలీ అయితే వాళ్ళ డాడీ తనే వెళ్తారు. బికాస్ నేను వెళ్ళడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా? నేనైతే ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో అయితే కనిపించింది. ఐస్ క్రీమ్ దోశ అంట. ఐస్ క్రీమ్ దోశ ఏంటి? ఎప్పుడైనా మీరు విన్నారా? తిన్నారా? నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. చాలా వెరైటీగా ఉంది కదా. సో మా హస్బెండ్ని అయితే తీసుకొని వెళ్ళమని చెప్పాను. అడ్రస్ చూస్తే మా పాప స్కూల్కి 1 మినిట్ దూరంలోనే బై వాక్ డిస్టెన్స్లోనే ఉంది. సో నేను వదులుతానా, ప్లీజ్ తీసుకెళ్ళండి, ట్రై చేద్దాము అని అడిగితే నేనైతే అలాంటివి ట్రై చేయను, నాకైతే అంత ధైర్యం లేదు, నువ్వే తింటే తిను అని చెప్పారు. అండ్ పాపనైతే స్కూల్లో డ్రాప్ చేసి బ్యాగ్కి వెళ్ళేటప్పుడు తిందామనేసి హోటల్కి వెళ్ళాం. పాపను డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత చూస్తే జనాలు లాస్ట్ ఇయర్ నేను సమ్మర్లో వెళ్ళినప్పుడు అంతే ఉన్నారు, ఇప్పుడు వింటర్లో వెళ్ళినప్పుడు అంతే ఉన్నారు. దీనికి టైం కూడా ఉండదు, ఎప్పుడు చూసినా ఫుల్ బిజీగా ఉంటుంది. అండ్ ప్రైజెస్కి వచ్చేసరికి మాత్రం డే బై డే మారుతూనే ఉంటాయి. నేను లాస్ట్ టైం తిన్నప్పుడు 70 రూపీస్ ఈ దోశ, ఇప్పుడైతే 110 రూపీస్ అయ్యింది. బట్ అంత టేస్ట్ నచ్చి జనాలు వస్తున్నారో లేకపోతే ఫేమస్ అని వస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. పిజ్జా దోశ, ఐస్ క్రీమ్ దోశ, లేస్ దోశ, చాలా దోశలు ఉన్నాయి. ఈ దోశ టేస్ట్ అయితే నాట్ వర్తబుల్ ఫర్ 110 రూపీస్ అనమాట. బట్ అయితే టేస్ట్ అయితే నో ప్రాబ్లం, బాగుంది. రెగ్యులర్గా అయితే తినలేము, ఇయర్కి అయితే 1-2 టైమ్స్ అయితే తినచ్చు ఈ దోశ అనేది. మీరు మాత్రం విజయవాడ వస్తే డోంట్ మిస్ దిస్ హోటల్.